ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి చైర్ సహాయంతో చేయగలిగే ఈ వ్యాయామాలు ఏంటో ఒకసారి చూపిస్తారా ప్రేక్షకులకి? తొడలు తగ్గటానికి, పిర్రలు తగ్గటానికి, పిక్కలు బలపడటానికి, కాళ్ళ బలం పెరగటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి కాళ్ళ వ్యాయామం. చైర్ మన ముందుంచుకుని మన కాలుని చైర్ మీద పెట్టడం తీయటం, అంటే పైకి లేపి తీయటం ఆటోమేటిక్గా. ఒట్టిగా లేపమంటే ఎగుడు దిగుడు చేస్తుంటాం, కరెక్ట్గా లేవదు. చైర్ ఉండేసరికి ఆటోమేటిక్గా ఒక యాంగిల్ కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది, సిస్టమేటిక్గా చేయగలుగుతాం. మరి అందరికీ రోజు ఆసనాలు, కొన్ని ఎక్సర్సైజులు అంటే రోజు ఒకే రకం చేస్తే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కొన్ని రోజులకు స్లో డౌన్ అవుతుంది. వెరైటీలు మారిస్తే ఎప్పుడు కంటిన్యూస్గా ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది. అందుకని డిఫరెంట్ వేరియేషన్స్లో మేము అన్నీ చూపిస్తున్నాం. స్పెషల్ చైర్ వ్యాయామాలు చూడండి. డాక్టర్ గారు, ఈ రోజు కార్యక్రమంలో భాగంగా పక్షవాతం పైన చక్కని అవగాహన కలిగించారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుందో కూడా గుర్తు చేశారు. ఈ దేహాన్ని, అలాగే ప్రతి అవయవాన్ని కూడా ఒక దేవాలయం లాగా భావించి చూసుకోవాలని ఇప్పుడే చెప్పారు. అవునమ్మా. ఈ రోజు దేహమే దేవాలయం అనే అంశంలో భాగంగా ప్రేక్షకులందరి కోసము మన శరీరాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలంటే పాటించాల్సిన 5 పద్ధతులు ఏంటి? మన శరీరం పంచతత్వాలతో తయారై, ప్రకృతి వైద్యం కూడా పంచతత్వాలతోనే వైద్యం చేస్తుంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, పంచభూతాలు అంటారు. తెలియక చాలా మంది భూతాలంటే దెయ్యాలని ఇట్లా అనుకుంటారు. ఈ 5టిని మనం ఉపయోగించుకుంటే బాడీ శుద్ధి అవుతుంది. మొట్టమొదటిది నీరు. అందుకని ప్రతిరోజు 4 లీటర్లన్నా తగ్గకుండా మంచినీళ్ళు తాగితే మంచినీరు వెళ్ళి మన లోపల ఉండే కణాల లోపల, రక్తంలో ఉండే వ్యర్థాలని, కాలుష్యాలని, టాక్సిన్స్ని, ఎక్కువైన కెమికల్స్ని, వేస్ట్ అంతటిని యూరిన్ ద్వారా బయటికి తీసుకొచ్చేసి శుద్ధి అయిపోతుంది. చెమట ద్వారా బయటికి తీసుకొచ్చి. అందుకని నీరు జీవనాధారం, ప్రాణాధారం. దాన్ని బాగా తీసుకోవాలి. రెండోది గాలి. ప్రాణాయామం చేయటం ద్వారా మన రక్తం అంతా శుద్ధి అవుతుంది. ఆక్సిజన్ ఎంత బాగా వెళ్తే రక్తం అంతా